నెక్స్ట్ వన్ 131 క్వశ్చన్ చూడండి. సో వెన్ లైట్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద ఫోకస్ F1, when light rays are passing through the focus of F1, సో ఒకటి తీసుకోండి. సో దిస్ ఈజ్ ద వాట్ F1 అనుకోండి, దిస్ సైడ్ F2 అనుకోండి. లైట్ రే F1 గుండా వెళ్తుంది అంటున్నాడు. కాన్వెక్స్ లెన్స్, దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ పాత్ ఆఫ్ ద రిఫ్రాక్టెడ్ రే. ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ రే వెన్ ఇట్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఫోకస్ after refraction, refracted ray, how it will goes? Refracted ray is what? Parallel to the principal axis. Refracted ray etla untundi? Parallel to the principal axis. So parallel to the principal axis అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. parallel to the principal axis is the correct ray. దీనికి ఆప్షన్ కే. ఇట్లా ఇది ఫిగర్ మిస్ అయింది కదా, నేను ఫిగర్ గీసినాను కదా. ఒకటి కే అని ఇచ్చాడు, ఒకటి ఇట్లా ఎల్ అని ఇచ్చాడు, ఇంకొకటి సి గుండా పోయేది ఇచ్చినాడు, ఇక్కడ సి పెట్టి దీన్ని ఎం అన్నాడు. ఇట్లా డిఫరెంట్ రేస్ ఇచ్చినాడు. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? కే. వీ కెన్ సెలెక్ట్. నెక్స్ట్ 132 parallel rays making some angle with the principal axis. Parallel rays making some angle with the principal axis meet on the dash after refraction. సో parallel rays, సో ఒక లెన్స్ తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ వన్ లెన్స్. దిస్ ఈజ్ ద వాట్, ఈ సింబల్తో చూపెట్టినామంటే ఏమన్నట్టు ఇది బై కాన్వెక్స్ లెన్స్. సో బై కాన్వెక్స్ లెన్స్ కూడా రెండు ప్యారలల్ రేస్, ఏవైనా రెండు ప్యారలల్ రేస్ తీసుకోండి. సో ఏవైనా రెండు ప్యారలల్ రేస్ అంటే ఈ రెండు ప్యారలల్ రేస్ ఇట్లా తీసుకోవచ్చు, లేదా ఇట్లా తీసుకోవచ్చు. సో ఈ ప్యారలల్ రేస్ వచ్చినాయి కాబట్టి వీటిని కనుక నేను ఆఫ్టర్ రిఫ్రాక్షన్ హౌ దే గోస్ త్రూ ద ఫోకస్, కాబట్టి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. అట్లా కాకుండా ఇట్లా వచ్చే ప్యారలల్ రేస్ రెండింటిని కనుక తీసుకున్నాను అనుకోండి, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే విల్ మీట్ ఎట్ హియర్. సో ఈ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే ఫోకల్ ప్లేన్ అంటాం. ఏమంటారు? ఫోకల్ ప్లేన్ అంటారు. ఫోకల్ ప్లేన్ అనడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏ సెలెక్ట్ చేసుకోవాలి? ఫోకల్ ప్లేన్. దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 133 క్వశ్చన్ చూడండి. Light rays parallel to the principal axis are fall on concave lens. After refraction they appear to diverge from a point K. This point K is called of the concave lens. So oka concave lens తీసుకున్నాడు, concave lens. So this is the what? Principal axis. Principal axis. So this is what focal point or pole we can consider. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ ఏమవుతుంది, ఇందులో ఏమవుతుందట? ప్యారలల్ రేస్ వస్తున్నాయట. ఎల్ అండ్ ఎం అనేది ప్యారలల్ రేస్ అన్నాడు. ఓకేనా? సో రెండు ప్యారలల్ రేస్ వస్తున్నాయి. ఆఫ్టర్ రీఫ్రాక్షన్ ప్యారలల్ రేస్ ఏమైతే డైవర్జ్ అవుతాయి. సో ఇట్లా డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. వీటిని వెనకకి ఎక్స్టెన్షన్ చేస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర మనం మీట్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఈ పాయింట్ ఏంటిది? కే పాయింట్ అనుకుందాం. కే అనేది పాయింట్. సో ఎల్ఎం అనేది రెండు ప్యారలల్ రేస్ వచ్చినాయి. ఈ ఎల్ఎం అనే రెండు ప్యారలల్ రేస్ ఆఫ్టర్ రీఫ్రాక్షన్ దే మేట్ ఎట్ వాట్? కే. సో ఈ కే అనేది ఏంటిది అంటున్నాడు. కే అనేది ఏంటిది? సో ప్యారలల్ రేస్ కాన్కేవ్ లెన్స్ అయినా సరే, కాన్వెక్స్ లెన్స్ అయినా సరే ఆఫ్టర్ రీఫ్రాక్షన్ దే షుడ్ గోస్ త్రూ ద వాట్? ఎఫ్ గుండా వెళ్ళాలి. కాబట్టి ఈ కే పాయింట్ అనేది ఏమవుతుంది? అప్పుడు ఎఫ్ అవుతుంది. కే పాయింట్ అనేది ఏమవుతుంది? మనకు ఎఫ్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ F1 మరియు F2 రెండు ఇచ్చినాడు. కాబట్టి ఈ రేస్ ఎటు నుంచి అయితే పోతున్నాయో ఆ పాయింట్ దగ్గరనే మీట్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని F1గా తీసుకోవాలి. ఇటు సైడ్ అయితే F2గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? F1. నెక్స్ట్ వన్ 134 క్వశ్చన్ చూడండి. To get a point-sized image at F2 of convex lens, the object should be placed. So convex lens తీసుకోండి. So this is the what? Principal axis. So ఇక్కడ ఇది F2 అనుకోండి, this side F1, this side is what? C1, this side is what? C2. ఇప్పుడంట ఈ రేస్ అన్నీ వచ్చి ఎక్కడ కలవాలంట? ఇక్కడ కలవాలి. ఈ రేస్ ఏ రేస్ అయితే ఉంటాయో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే షుడ్ మీట్ ఎట్ వాట్? F2 దగ్గర కలవాలి. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ the rays which are going to the what?
ఫోకస్ గుండా వెళ్ళాలి. ఫోకస్ గుండా వెళ్ళాలి అంటే ఇన్సిడెంట్ రేస్ ఎట్లా ఉండాలి? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్గా ఉండాలి. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్గా ఉండాలి. అయితే ఇక్కడ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అని అడగలేదు. సో F1, F2 దగ్గర మీట్ కావాలి. ఎక్కడ మీట్ కావాలంట? టు గెట్ ఏ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ at a convex lens, object should be the object should be placed in between the object should be placed where? At ఇన్ఫినిటీ దగ్గర చాలా దూరంగా కనుక పెట్టినట్టయితే అవి ఏమవుతాయి? ఈ F2 దగ్గర కలవడం జరుగుతుంది. ఇక్కడ రాంగ్ ఆప్షన్ ఇచ్చినట్టున్నాడు. C1 F1 అన్నాడు. దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ 135 క్వశ్చన్. If the object is placed between dash of a convex lens, we get an erected virtual image. సో ఎరెక్టెడ్ వర్చువల్ ఇమేజ్ రావాలి. ఎందులో? కాన్వెక్స్ లెన్స్లో రావాలి. ఎరెక్టెడ్ అంటే నిట్ట నిలువుగా ఉండే రావాలి. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంది? అది స్క్రీన్ మీద పెట్టకూడదు. స్క్రీన్ మీద అంటే మళ్ళీ మనం దాని మీద తెర మీద పట్టకుండా ఉండాలి. తెర మీద పట్టకుండా ఉండాలి అని అంటే, సో దిస్ ఈస్ ద వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈజ్ F1 అండ్ దిస్ ఈజ్ C1, దిస్ సైడ్ F2 అండ్ దిస్ ఈజ్ వాట్ C2. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? C1 దగ్గర పెట్టాలా? C1 F1 మధ్యలో పెట్టాలా? F1 దగ్గర పెట్టాలా? F1కి Pకి మధ్యలో పెట్టాలా? ఫోకల్ పాయింట్కి F1కి మధ్యలో పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? ఆబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ F అండ్ ఆప్టిక్ సెంటర్. ఈ రెండింటి మధ్య F అండ్ ఆప్టిక్ సెంటర్ మధ్యలో కనుక పెట్టినట్టయితే మనకేమవుతుంది? వర్చువల్ ఎరెక్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది. వర్చువల్ ఎరెక్టెడ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్